ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు ఎందుకు పాసిబుల్ కావట్లేదు అనేది అయితే మీరు చెప్పండి, రైతులకు కొన్ని సూచనలు ఇవ్వండి, ఎలా సాధ్యమవుతుంది? నేను ఎకరంలో టమాటా పెట్టిన అనుకోండి, ఆర్గానిక్ ఫార్మింగ్ నేను చేస్తే నేను నాశనం అయిపోతా. కరెక్ట్. ఎందుకంటే హైబ్రిడ్ తెచ్చి పెస్టిసైడ్స్ కొట్టి ఫర్టిలైజర్ వేస్తే నాకు ఎకరానికి 10 టన్నుల 30 టన్నులు వస్తాయి. ఆర్గానిక్ చేస్తే 2 టన్నులు వస్తాయి మా ఎక్కువ. టమాటాలు నేను 10 ఇంతలు ఎక్కువ ధర కమ్మాలి. ఎవడు కొంటాడు, ఎంతమంది కొంటాడు? ఎవడో మన బంజాయిల్స్ జూబ్లీ హిల్స్లో సౌకొని మా హెల్త్కి మంచిది కాదు, క్యాన్సర్ వస్తుంది, ఇది అది వస్తుంది. సాధారణ ప్రజలు ఏమైనా ఇక్కడ టమాటాలు 10 రూపాయలు దొరికితే 100 రూపాయలు కొంటాడా? కొన్నాడు. ఇట్లా ఎన్నో కూరగాయలకు ఇది సమస్య. కానీ ఓ ఫ్యాషను, పార్టీలో పోతే దాన్ని మాట్లాడుతందుకు మంచిదే. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఇది, కానీ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ చూడాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే కొంచెం చరిత్రలకు పోతా, హిస్టరీ. బట్ అది కూడా కాదు, ఈవెన్ టెక్నికల్ కూడా చూడవచ్చు. ఈవెన్ పార్లమెంట్లో కూడా నేను ఒకసారి అడిగిన, పార్లమెంట్లో మాకు లంచ్ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, చాలా మంది వెజిటేరియన్స్ ఉంటారు. కూరగాయలు ఏం తింటాం అంటే టమాటో, పొటాటో, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్, బీట్రూట్, బ్రాకలీ, ఇవన్నీ ఏదేదో ఉంటాయి. ఇంకేవి కొత్త కొత్త కూరగాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఒక్కటి కూడా మన దేశంది కాదు, అన్ని విదేశాల నుంచి వచ్చినాయి. ఇది విదేశ పెరిగేటివి అంటే ఇక్కడ స్పీసీస్ కాదు, ఇక్కడ స్పీసీస్ కానే కాదు. ఓకే ఓకే. మన స్పీసీస్ అంటే ఆనియపకాయ, బీరకాయ, ఈవెన్ బెండకాయ మనది కాదు బై ద వే. క్రీపర్స్ ఉన్నాయి, ఆకుకూరలు ఎన్నో, పచ్చల కూర, పొనగంటి కూర, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఈ వెజిటబుల్స్ ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి. తర్వాత ధాన్యాలు కూడా చూస్తే మన కొర్రలు, జొన్నలు, ఇవన్నీ మిల్లెట్స్ అంటారు ఇప్పుడు, ఇవన్నీ ఉన్నాయి. మన పప్పులు, కందిపప్పులు, ఈ పప్పులో ఉన్న ప్రోటీన్స్ ఇవన్నీ కూడా చాలా మంచివి. ఇందులో ఏది చూసినా ఫారిన్ వాటికంటే మంచి ఇవి ఉన్నాయి. తర్వాత గుమ్మడికాయ, ఇవన్నీ కూడా ఇక్కడవే అన్నమాట. తెల్ల బూర్ది గుమ్మడికాయ, ఇవన్నీ మన దేశము. పాలలోనేమో వచ్చింది దేశీ పాలు, A1 పాలు, A2, కానీ వెజిటేబుల్స్ ఇంకా రాలేదు, దేశీ వెజిటేబుల్స్. అయితే మనం అక్కడి నుంచి తెచ్చినాము. ఎందుకు ఇప్పుడు నువ్వు మార్కెట్ కూడా 99% ఇవే కనబడతాయి. టమాటో, పొటాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్. ఇప్పుడు క్యాప్సికంలో ఎర్రది, పచ్చది, గ్రీన్ కలర్ ఏమేమో వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్ వైజ్ చూస్తే గవే. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకుంటే ఇవే మన దేశం కూరగాయలు అంటుంటారు. ఇవి మన దేశం కూరగాయలు కానే కాదు, బయట నుంచి వచ్చినాయి.